మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇక ఏడాదికి 2 సినిమాల్లో నటిస్తానని ప్రిన్స్ అనౌన్స్ చేశాడు. హై ఎక్స్పెక్టేషన్స్ వల్లే కలేజా చిత్రం అనుకున్నంత హిట్ కొట్టలేదన్నారు. థమ్స్అప్ కొత్త యాడ్ లో నటించిన మహేష్ తన సాహసాలతో అదరగొట్టారు. త్వరలో దూకుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తానంటున్న మహేష్ బాబుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కలేజా సినిమాతో దమ్మున్న మీలో అంటూ స్టంట్స్ చేస్తున్న మహేష్ బాబు మనతో ఉన్నారు. హాయ్ మహేష్, కలేజా సినిమా గురించి మీ ఎక్స్పీరియన్స్ వచ్చింది? ఒక యాక్టర్గా నాకు చాలా సంతోషం వచ్చిందండి కలేజా సినిమాతో. ఐ మీన్ ఐ బికమ్ అ డిఫరెంట్ పర్సన్ ఆల్టుగెదర్. ఆ సినిమా నాకు చాలా విషయాలు నేర్పింది అండ్ ఐ కమ్ అవుట్ అ బెటర్ పర్సన్. ఓన్లీ ప్రాబ్లమ్ వాట్ హ్యాపెండ్ విత్ కలేజా వాజ్ ఇట్ గాట్ డిలేడ్ ఫర్ 3 years అండి. దట్ వాజ్ ద ఓన్లీ ప్రాబ్లమ్ విచ్ ఐ వాజ్ లుకింగ్ అట్ ఇట్. అనుకున్నట్టు 6 months 7 months లోపల చేసేయాల్సింది ఆ సినిమాని. ద రిజల్ట్ వుడ్ హావ్ బీన్ టోటలీ డిఫరెంట్. కానీ అబ్బాయిలు మాత్రం పోకిరి కంటే హిట్ అంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా ఆ రేంజ్ చేరుకోలేదని అభిమానం బాధగా ఉన్నారు. అదే 3 years డిలే అవటం వల్లేనండి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ అయిపోయినాయి. సో దట్స్ వాట్ ఇట్స్ టాట్ మీ లాట్ ఆఫ్ లెసన్స్. అండ్ ఫర్దర్గా అలా డిలే అవ్వవు నా సినిమాలు. ప్రతి ఏడు 2 సినిమాలు వచ్చేస్తాయి. అండ్ హోప్ఫుల్లీ దూకుడు షుడ్ బి అ వెరీ బిగ్ హిట్. దూకుడు ఎలాంటి కథ ఉండబోతుంది అంటే కలేజాతో చేంజ్, పోకిరితో చేంజ్ ఎలా ఉంటుంది? అదే దూకుడులో కూడా డెఫినెట్లీ ట్రయింగ్ సంథింగ్ న్యూ. అంటే నాకేది ఒక స్లాట్లో ఇరుక్కుపోవడం ఇష్టం లేదు. పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి సినిమాలో ఏదో కొత్తగా చేయాలి. దూకుడు విల్ బీ డిఫరెంట్ అండ్ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ విత్ ద ఫిల్మ్. అబౌట్ 3 years నెక్స్ట్ సినిమా ఉందని చెప్పేసి వచ్చింది. దాని అది ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్స్ చాలా సీరియస్గా క్లాష్ అవుతున్నాయండి దూకుడుకి దానికి. సో అది చిన్న కన్ఫ్యూజన్ ఉంది. సో విల్ నో ఎగ్జాక్ట్లీ ఇన్ 2-3 days. దెన్ మహేష్తో మల్టీ స్టార్ సినిమాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా తెలుగు ఇండస్ట్రీలో? కథ ఉంటే డెఫినెట్గా చేస్తానండి. ఐఎమ్ లుకింగ్ ద స్టోరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్ దట్ యాడ్లు కూడా గతంలో కంటే అందరు హీరోలు యాడ్స్ పెంచుకుంటున్నారు. యాడ్ రెవెన్యూ పెరుగుతుంది. దానివల్ల ప్రేక్షకులు కూడా సినిమాల కంటే యాడ్లో ఎక్కువ కనపడుతున్న ఫీలింగ్లో. అంటే ఎండార్స్మెంట్స్ అనేది స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇట్స్ హీరోస్ పాపులారిటీ అండి. హీరో పాపులర్ అయితే వాడికి బ్రాండ్స్ వస్తాయి. సో ఇట్స్ అబౌట్ పాపులారిటీ ఇఫ్ యూ ఆస్క్ మీ. కృష్ణ గారితో నెక్స్ట్ సినిమా ఏమైనా ఉండబోతుందా? డెఫినెట్గా అండి. స్టోరీ ఇంపార్టెంట్ అండి ఆయనతో చేసినప్పుడు. సో ఆ స్టోరీ దొరికితే డెఫినెట్గా విల్ డు ఇట్. ఇప్పుడు చాలా మంది యువ హీరోలు కూడా రాజకీయాల వైపు చూస్తారు. మీకు అట్లాంటి ఆలోచన? రాజకీయాలు అంటే ఏంటో తెలియదండి. తెలిస్తే వెళ్ళచ్చు. ఏడాదికి 2 సినిమాలతో ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రతి సినిమాను హిట్ చేయలేము కానీ నటించడమే నాకు తెలిసిందని చెప్పేసి మహేష్ అంటున్నారు. కెమెరా పర్సన్ ఎంసీతో సతీష్ కుమార్, సాక్షి టీవీ, హైదరాబాద్.